ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుషుడును తను తాను పరీక్షించుటలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. చిన్న ప్రార్థన చేద్దామండి. దేవుడు నామానికి స్తోత్రముగా దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, ఈ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సజీవుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వలోకాలకు ఆధారభూతుడమైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభా, మీకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభు జనుల పునరుద్ధాన జన్మలో నేను కూడా నీ సన్నిధిలో చేరి నీ ఆధీనంలో మా ప్రభా నీ వాక్యానుసారంగా ఆరాధించుడు, స్తుతించుడు, కీర్తించుడు, గణపరచుడు, కొనియాడమని సహాయపడమని స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తన అనుదినము మా భారం భరించే దేవుడు నాయన, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా పాపమును బట్టి, నా శాపమును బట్టి, నా అవధేయతను బట్టి నా తండ్రి నన్ను మీరు అనుదినము మా తండ్రి భరించారు తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన యేసునామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇదే అధ్యాయంలో 18వ వచనం చదవండి. 18వ వచనం ఇదే అధ్యాయం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీరు కక్షలు కలవనియు వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. మీరు యోగ్యమైన వారెవరో కనబడినట్లు మీరు భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట అసాధ్యము కాదు అని అపోస్తుడైన పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మీలో ఎవరైనాను భిన్నాభిప్రాయములు మీలో ఉన్నాయి, మీలో కక్షలు ఉన్నాయి అనే మాట నాకు వినపడింది, నాకు తెలియవచ్చింది. ఈ కొరింథీ సంఘానికి తెలియజేశాడు ఆయన. మీలో కక్షలు ఉన్నాయని, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నాకు వినవచ్చింది. కాబట్టి ఉండవచ్చు అలాంటివి, అయితే వాటిని సరి చేసుకునే విధానం తెలుసుకుని ఉండాలని అపోస్తలుడైన పౌలు భక్తుడు తెలియజేశాడు. ఇప్పుడు అంశం ఏమంటే కోపము అనే మాట మీద చూసుకుంటారు కొన్ని మాటలు. అయితే కోపము ప్రతి మనిషికి ఉంటుంది. కోపము లేని మనిషి ఎవరైనా ఉండరు. ప్రతి మనిషికి కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా, ఆ కోపాన్ని ఎలా కట్టడి చేసుకోవాలా, ఎప్పుడు కోపాన్ని మనం ఆచరించాలా. ఆ కోపం వల్ల ఎన్నో రకరకాల కారణాలు వస్తాయి. కోపం వల్ల ప్రాణాలు పోతాయి. ఆ కోపం వల్ల ఎన్నో రకరకాలుగా అనుభవించవస్తుంది. వ్యాపారాలు కాడ కావచ్చు, సంఘంలో కావచ్చు, పంట పొలాల్లో కావచ్చు, భూముల్లో కావచ్చు, ఇట్లాగా ఎన్నో రకరకాలుగా ఆ కోపం అనేది తగులుతూ ఉంటుంది మనిషికి. అందుకని దేవుడు తెలియజేశాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేరుస్తుందా? నెరవేర్చదు. పై వచనం చదవండి 19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడుతున్నాడు, మాట్లాడుటకు నిదానించువాడును,
కోపించుటకు నిదానించువాడిని ఉండవలెను. అట్లాగా మాట ఏదైనా మాట్లాడాలంటే నిదానంగా మాట్లాడాలంట. మనిషికి ఏదో సంబంధము ఏదో సమయంలో వివాదాలు వస్తాయి. అప్పుడు ఎలా మాట్లాడాలంట అంటాడు ఆయన, మనుషుడు వినుటకు నేగిరపడుచున్నాడు, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండవలను. కోపం వచ్చింది, దాన్ని కూడా నిదానంగా మాట్లాడాలంట. కోపం వస్తుంది, కోపం రాకుండా మానదు. ఆ కోపం వచ్చినప్పుడు నిదానంగా శాంతంగా ఆ పరిష్కారాన్ని అనేది తెలియజెప్పాలి. కోపం ఉంది లోపల, నువ్వు చేసింది తప్పు అని ఆ మనిషికి తెలియజెప్పాలి. అది నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడని ఉండవలను. అలాగా ఉండాలని అపోస్తలుడు పౌలు భక్తుడు కోపాన్ని గురించి తెలియజేశాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11, 12 చదవండి. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోసే అహరోనులను, మీరు ఇశ్రాయేలీయుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్మకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి సన్మానించుడు నన్ను నమ్మకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇక్కడ మోసే గారు, అహరోను గారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి ఆ పనులు, వారు మాట్లాడేటువంటి ఆ మాటలు, ఆ సణుగులు, ఆ సభ్యులు, ఆ నాయకుడు కాబట్టి నడిపించాడు. అయితే ఎంత మట్టుకు నడిపిస్తాడో, ఎంత మట్టుకు ఓర్చుకుంటాడు. వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు చేసే పనులు అన్నీ భరించలేక అప్పుడు ఆ అడవిలో సినాయి అరణ్యంలో తీసుకొని పోతామంటే నీళ్లు లేవు. ఎక్కడ ఉన్నాయి నీళ్ళు? ఎక్కడ చూసినా నీళ్ళు లేవు. అయితే ఆ నీళ్లు లేనప్పుడు మాకు నీళ్లు కావాలా, నీళ్లు అడిగారు. అయితే అహరోను గారు, మోసే గారు దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఎట్లా ఈ అడవిలో ఈ జనానికి నీళ్ళు ఎట్లా, ఈ పశువులకు నీళ్ళు ఎట్లా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి మాట ఇచ్చాడు. దేవుని కర్రను తీసుకొని పోయి నీవు ఆ బండతో మాట్లాడు అని దేవుడు చెప్పాడు. ఆ బండతో మాట్లాడకుండా ద్రోహులారా మీకు నేను ఈ బండలో నుండి నీళ్ళు తెప్పించాలా అనే మాట. ఆ మాటను బట్టి దేవుడు వారికి మీరు ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి మీరు పోలేరు. ఎందుకు? నేను ఇశ్రాయేలీయులను, ఈ జనాంగాన్ని నేను పోషిస్తూ ఉండా కాబట్టి నేనేమి వాళ్ళను ఎన్నెన్నో జరిగినాయి, మీరొద్దు పక్కకు తీసేయండి, నేను అందరినీ నాశనం చేసేస్తామని కూడా అన్నాడు దేవుడు. వద్దు ప్రభువా, ఐగుప్తు దేశంలో వారిని తీసుకొని పోయి ఇశ్రాయేలును తీసుకొని పోయి అట్లా చేశాడని చెడ్డ పేరు వస్తుంది అని అనుమానించినారు. అయినప్పటికీ కాకుండా ద్రోహులారా అని అన్నాడు.
ద్రోహులారా అన్న మాటను బట్టి ఆ దేశంలోనికి మీరు పోలేరు. అది మీ వల్ల కాదు. ఎందుకంటే మీరు కోపగించుకున్నారు. అంత కోపం ఎలా అనేది కూడా ఒకసారి రాయబడింది. కాబట్టి అట్లాగా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదవండి. కోపపడుడు గాని పాపము చేయబడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం వస్తుంది, రాకుండా పోదు. అయితే ఆ కోపము ఉదయం వచ్చిన కోపము సాయంత్రం దాకా ఉండకూడదంట. పొద్దు కుడుతానే పొద్దు కుగ్గే కొనికి ఆ కోపము విడిచిపెట్టాలి అని అపోస్తుడైన పౌరు భక్తుడు విశ్వాసులకు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి అలాగా కోపాన్ని గురించి రాయబడింది. తర్వాత 28వ వచనం. దొంగిలివాడు ఇక మీతడు దొంగిలింపక అక్కరగా ఉన్న వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను అని తెలియజెప్పాడు. అయితే మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదని, కోపం నిలిచి ఉండకూడదంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటిస్తే వాడు ఏమైనా చేసేస్తాడు. అపవాది ఆ సాతానుగాడు మన వాళ్ళను ఆట ఆడిస్తాడు. దానికి చోటు ఇవ్వకూడదు. కుటుంబంలో అపవాది లేని చోటు లేనే లేదు. సంఘంలో ఉంటుంది, తర్వాత బయట ఉంటుంది, వ్యాపారాల కాడ ఉంటుంది, పొలాల కాడ ఉంటుంది, తర్వాత ఉద్యోగాలు చేసే కాడ ఆఫీసుల్లో ఉంటుంది. కానీ సాతాను ఒకరికొకరి తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. ఆ సాతానుకు చోటు ఇవ్వకూడే అని అపోస్తుల పౌరు భక్తుడు తెలియజేశాడు. నిర్గమకాండము 32వ అధ్యాయం. ముప్పై 32వ అధ్యాయం 19వ వచనం చదవండి. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటకును చూసెను. అందుకు మోసే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులతో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఆయన ఈ మోసే భక్తుడు ఇశ్రాయేలును తీసుకొని పోతే వారి నడవడికలను, వారి నిబంధనలు ఇవన్నీ తీసుకోవడానికి, నిబంధన అని నేర్పించడానికి నువ్వు కొండకరా అని కొండకరా అంటే అప్పుడు ఆ కొండకు వెళ్ళాడు. ఆ కొండకు వెళితే ఆ పర్వతం మీద 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన అక్కడే ఉండి ప్రార్థన చేసి దేవుడు చెప్పినవన్నీ సరిగా ఎంచుకొని 40 రోజులు అక్కడే ఆయన అన్నాహారాలు మాని, ఎవరు అక్కడ అన్నం చేశారు పెట్టారు ఎవరు లేరు, అన్నం తీసుకుపోయేది ఎవరు లేరు. ఆ దేవుని యొక్క ఆధీనంలో అన్నాహారాలు కూడా ఆకలి దప్పులు లేవు. ఆయన పోషించాడు. అట్లా పోషించిన తర్వాత ఈ జనాంగాన్ని 6 లక్షల పైన ఉండే జనాలు, పురుషులు స్త్రీలు పిల్లలు కాక మొత్తం అంతా 20 లక్షల జనాలు ఉంటారంట. అంత జనానికి నడిపించడానికి వారిని తీసుకొని పోవడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోవడానికి ఆ నాయకుడికి దేవుడు అప్పగించాడు. అయితే అప్పగించే టైంలో
ఆ నిబంధన పలకలు అనేటివి ఆయన స్వహస్తంతో తీసుకొని రాసి ఈ పలకలు తీసుకోమని ఈ పలకల్లో ఏమి రాసి ఉన్నానో ఈ ప్రకారముగా వారికి నిబంధన చేసి వారిని చెప్పమని దేవుడు తెలియజేశాడు. అట్లా తెలియజేసిన దాని పలకను తన చేతులతో స్వహస్తములతో రాయించినటువంటి పలకలను పడవేసి పగలగొట్టేశాడు. ఎంత కోపము! కోపం అనేది యాడికైనా దారి తీస్తుంది, ఏమైనా చేస్తుంది. నిర్గమకాండం 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయం 8వ వచనం చదవండి. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నీ ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెలుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదనను మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను. ఇశ్రాయేలును తీసుకొని పోవడానికి ఆ ఫరో ఆ చక్రవర్తి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పాడు, నువ్వు తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని రావాలి. వారు నాకు మొరపెట్టారు, వారి మొర నేను విన్నాను, వారి కష్టాలని నేను చూశాను. కాబట్టి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని నేను వారికి మాట ఇచ్చాను. కాబట్టి ఐగుప్తు దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ నేను తీసుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి వారు మొరపెట్టారు, నేను మొర విన్నాను, మీరు వారిని తీసుకొని బయటికి రండి అని మాట ఇచ్చినప్పుడు నాకు నాలుక మందము, నేను చెప్పలేను, నేను పలకలేను, నా మాట వాళ్ళు వినరు, ఎన్నెన్నో సాకులు చెప్పాడు. సాకులు చెప్తా ఉంటే అట్లాగా నువ్వు సాకులు చెప్తే నీకు మందం నువ్వు తిరగకపోతే నీ అన్న అయినటువంటి అహరోను వస్తున్నాడు చూడు అప్పుడు అక్కడ చూసి మీరిద్దరూ కలిసి పోవాలని చెప్పి తెలియజేశాడు. అప్పుడు అక్కడ పోయిన తర్వాత ఆ ఫరోకు ఎన్నో విధాలుగా 10 మార్లు అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలని చెప్పకూడదు కాబట్టి అట్లాంటి అద్భుతాలని చేసి పిలుచుకొని పోయేటువంటి ఆ ఫరో వినలేదు. కాబట్టి అందుకే ఆయన ఆగ్రహము పొందాడు అన్నమాట. ఆగ్రహించుకొని వెళ్ళిపోయాడు. ఎట్లా నేను అర్ధరాత్రి వేళ ఐగుప్తు దేశంలోకి పోయి నేను వచ్చేసి దేవుడు ఇచ్చిన నా మాట ప్రకారం మీకు జరుగుతుంది. ఇక్కడ రాసింది అదే చూడండి. ఆశ్రయించి సేవకులైందరూ యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవు ఇక్కడ 6వ వచనం నుంచి చదువుకుంటా వస్తే, అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియనట్టును మనుష్యుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుగు ఆడించదు. ఇశ్రాయేలీయులకు అదే దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, 6 లక్షల మంది జనాలు. వాళ్ళకైతే మాత్రం ఏమీ నష్టం రాదు. అయితే ఇక్కడ ఐగుప్తీయులకు మాత్రమే నష్టం వచ్చిందని దేవుడు తెలియజేశాడు.
నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఐదు ఆరు చదవండి. నేనప్పుడు నేను మిగుల కోపపడితే ఎవరు నెహెమ్యా భక్తుడు కూడా కోపపడినాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం 4వ వచనం కానీ చదువుకుంటా వస్తే మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరులైన ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల వంటి పోలి ఉన్నారు కాదా? మా కుమారులు మా కుమార్తెలను మా దాసులను కైటుకు అప్పగించవలసి వచ్చను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశము ఉండకుండా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలదని గొప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలు నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నెహెమ్యాకు చెప్పుకుంటా వచ్చారు పరిస్థితి. నెహెమ్యాకు చెప్పుకుంటా కోపపడి ఆ రాజుకు ఇట్లా చెప్పి ఆయన కోపపడిపోయినట్టు తెలియజేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యక్తుడా అని చెప్పువాడు మహాసభలకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం మీద ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడను. అట్లు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపు. ఇక్కడ ఈ భక్తుడు రాశాడు. అయితే మత్తయి భక్తుడు రాశాడు అనుకుంటా, కానీ ఆయన ఎవరు రాశాడు నాకు కూడా తెలియదు. అయితే ఆయన సహోదరుని మీద వ్యాజ్యమాడకూడదు. నీ సహోదరుడే, నీ రక్తము పంచుకొని పుట్టిన బిడ్డలుగా అని సహోదరుడు అని కాదు, నీ ఇరుగు పొరుగు వారు ఎక్కడైనా కానీ నీ సహోదరుడు అంటే నీ పొరుగు కావచ్చు, నువ్వు నీ జత మనిషి కావచ్చు, ఎవరైనా కూడా నీ సహోదరుడు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించవలను అప్పుడు అని తెలియజేశాడు. అయితే నువ్వు వచ్చి నాకు అర్పణం అర్పించాలని నువ్వు నా సన్నిధికి వచ్చావు, మంచిదే కాదనను. అయితే నీలో నీవు పరిశీలన చేసుకో. నాలో ఏమైనా క్రోధం ఉందా? నాలో ఏమైనా దోషం ఉందా? నేను ఎవరికైనా వ్యాజ్యం ఆడానా అని అర్థం చేసుకొని వెనకడితేనే వచ్చి ఇక్కడ నాకు బలి అర్పించు. అప్పుడు నీ అర్పణ నాకు అర్పణం అవుతుంది. కయ్యేలు అర్పణ అర్పించాడు, ఎబేలు అర్పణ అర్పించాడు. అయితే కయ్యేలు అర్పణ దేవునికి సమీపించాల, ఆయన స్వీకరించాల. ఎందుకంటే కయ్యేలు యొక్క మనస్సు చాలా చెడ్డది కాబట్టి, హేబేలు యొక్క మనస్సు మంచి మనస్సు కాబట్టి, హృదయ శుద్ధి గలవాడు కాబట్టి, ఆయన మనస్సు మంచిది కాబట్టి ఆయన అర్పణను దేవుడు తీసుకున్నాడు. అట్లాగా రకరకాలుగా కోపం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఆ మనిషి ఆ కోపాన్ని మనం ఎట్లా చేసుకోవాలంటే పరిష్కరించుకోవాలి. నీ కోపము ఉదయం వచ్చి సాయంత్రం ఉండకూడదు, నీ కోపం ఉండకూడదు, విడిచిపెట్టాయన అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనిషి కోపం చూస్తాం, ఇప్పుడు దేవుని కోపం చూస్తాం.
దేవుని కోపం ఎట జరిగింది? రెండవ సమయంలో రెండవ సమయంలో 6వ అధ్యాయం 6-7 చదవండి. వారు నాకోను కళ్ళమ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాడు. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది దేవునికి కోపము? ఈ ఉజ్జా అయితే అక్కడ ఇశ్రాయేలీయులు తీసుకొని లేవీయులను తీసుకొని నాదాబు ఇంటిలో నుంచి మందసాన్ని తీసుకొని వస్తున్నాడు దావీదు గారు. ఆ నాదాబు మా ఇంటిలో నుంచి మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఆ ఎద్దులు కొత్త బండి చేయించి ఆ కొత్త బండి మీద మందసాన్ని పెట్టి తీసుకొని వస్తూ ఉంటే నాకోను కళ్ళం అనే బండకాడికి వచ్చేవానికి ఆ బండ మీద ఎత్తు కాలు జారింది. అప్పుడు కాలు జారింది కాబట్టి మందసం పడిపోతుందని పట్టుకున్నాడా, లేకపోతే నేను పడిపోతానని మనసాన్ని పట్టుకున్నాడా? మనం ఆలోచన చేయాలి. ఈ మందసము ఫిలిస్తీన్ల దేశంలో నుంచి ఆ ఫిలిస్తీన్లకు పెద్ద రోగం వచ్చింది, గడ్డల రోగం. ఆ ఫిలిస్తీన్లు తీసుకొచ్చి వాళ్ళ దేవుని మనసు వాళ్ళ దేవుని గుడిలో పెట్టుకుంటే దాగోని గుడి, ఆ గుడిలో పెట్టుకుంటే ఒక తూరి ఒక రోజు చెయ్యిరిగిపోయింది ఆ దాగోను విగ్రహానికి. ఒకనాడు కాలు ఇరిగిపోయింది, ఒకనాడు బోళ్ళబడింది. ఎందుకు ఇట్లా అయిపోయింది అని వాళ్ళు గ్రహించుకొని ఆ తర్వాత వారిని వాళ్ళ పెద్దలను వారిని అందరినీ ఆలోచన చేసి ఇప్పుడు దేవుని మందసం, ఇది ఇశ్రాయేలీయుల దేవుని మందసము, ఇశ్రాయేలీయుల దేవుని మందసం కాబట్టి ఈ మందసాన్ని మనకు పనికిరాదు అని ఆలోచన చేస్తారు. అప్పుడు వారికి గడ్డల రోగం ఇచ్చాడు దేవుడు. రహస్య తావరాలలో గడ్డలు లేపాడు. ఆ పట్టణం అంతా అప్పుడు ఇట్లా అయిపోయింది అని వాళ్ళు ఆలోచన చేస్తే అప్పుడు ఈ మందసాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకున్నాం కాబట్టి ఇది మనకు పనికిరాదు అప్పుడు అని వాళ్ళు అప్పుడు కొత్త బండి చేయించి ఆ కొత్త బండి మీద మందసం పెట్టి ఆవులు ఒక దూడ, 2 ఆవులకు 2 దూడలు ఉన్నాయి. ఆ 2 దూడలను కట్టేసుకొని 2 ఆవులకు ఆ కొత్త బండికి కట్టి ఆ బండి మీద మందసాన్ని పెట్టి పంపించారు ఇశ్రాయేలు దేశానికి. అప్పుడు ఇశ్రాయేలు నుండి స్థావరాలు అప్పుడు ఆవులు రాజమార్గముగా తీసుకొని వచ్చినట్టు రాయబడింది. రాజమార్గముగా తీసుకొని ఎక్కడ ఏం పడిపోకుండా ఆ స్థావరానికి వచ్చాయి. ఇప్పుడు ఆ మనుషులు లేకపోయినా ఆవులే తీసుకొని ఆ మందసాన్ని తీసుకొని వచ్చాయి, పడలేదే. ఇప్పుడు ఎందుకు పడతా ఉంది అంటే అప్పుడు ఉజ్జా పడిపోతాడు. అప్పుడేమన్నా మందసం పట్టుకున్నాడేమో అనుకుంటా నేను మాత్రం. అయితే అక్కడి నుంచి పడలేని మందసము ఆడికొచ్చేవానికి ఎందుకు పడి ఉంటుంది? దేవుని మందసం పడే టైం దేవుడు అలాగా చేస్తాడా? చేయడు. కాబట్టి నువ్వు నన్ను పట్టుకుంటావా, అపవిత్రుడైనటువంటి అపవాదివి నువ్వు అని దేవుడు అక్కడ అప్పుడే ఆయన చంపేశాడు. అప్పుడు దావీదు గారు భయపడిపోయాడు. వారి నాయన ఇదేంటారు స్వామి,
ఆ మందసాన్ని పట్టుకుంటానే చనిపోయాడే, ఇప్పుడు నేను తీసుకుపోయి నా ఇంట్లో పెట్టుకుంటే నాకేమి జరుగుతుందని భయపడిపోయి అక్కడ ఒబేదెదోము ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఒబేదెదోము ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయినాడో ఆయన స్వీకరించాడు దేవుని మందసాన్ని స్వీకరించి, ఆ దేవుని మందసం నా ఇంట్లో ఉంటే నాకు మేలు కదా, దేవుడు నా ఇంట్లో ఉన్నట్టే కదా అని భయభక్తులు కలిగి పరిశుద్ధతో ఆ మందసాన్ని కాపాడుకున్నాడు. రోజు రోజుకు వారి ఆస్తులు పెరిగిపోయినాయి, వారి ఆత్మీయత పెరిగిపోయింది, బాగా ఆశీర్వదించబడ్డాడు దేవుడు వారిని. అప్పుడు మళ్ళా నా దావీదు గారికి తెలిసింది, ఒబేదెదోము మళ్ళీ ఆశీర్వదించబడినాడు ఆ మందసం ఉండడం వల్ల అని నేను చెప్పాను. మళ్ళీ ఆ మందసాన్ని తీసిపోయాడు. అదొక చరిత్ర. కాబట్టి రెండవ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 16వ వచనం. ఎందుకంటే ఇప్పుడు కోపాన్ని గురించి చూసుకుంటాను కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అట్లాగా దేవుడు ఒకరు గారిని ఒక రకంగా కాపాడినాడు. 36:16 వచనం చదవండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చను. ఇక్కడ ఈ అధ్యాయంలో 15వ వచనం కానించి ఎన్ని చూసుకుంటే దేవుడు 15వ చూద్దాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన ప్రజలందరూ తన నివాసమందును కటాక్షము గలవాడై వారి ఎదుకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుడు కాపాడుతున్నాడు. ఉదయమనే తన ప్రవర్తనను వారికి పంపిస్తాడు. ప్రవర్తనను ఉదయమనే పంపిస్తున్నాడు. అయితే ఉదయమనే పంపించినప్పటికీ అక్కడ ఉండే వాళ్ళు ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేసి వారిని హింసించి కొట్టి బాధించారు. దేవునికి కోపం రాదా? అప్పుడు కోపం వస్తే వారిని నాశనం చేశాడు దేవుడు. ఇట్లాగా నాశనం అనేది 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించను. అతడు యవనులైన అందరూ, యువతుల అందరూ, ముసలి వారినందైనను, నెరసిన వెంట్రుకలు గల వారినందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించరు. అతను ఏమి చేయకపోతే పక్కడి నుంచి వస్తాడు ఒక ఆయన, వారికి ఆయనకి అప్పేసింటాడు, నువ్వు పోయి వారిని అంతా నాశనం చేయని. అట్లాగా నాశనం చేయించాడు దేవుడు. ఎగతాళి చేస్తే దేవుని మాటను, దేవుని సేవకులను, దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని ఎగతాళి అనేది చేయకూడదు. ఎగతాళి ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఎవరు తెలియని వాళ్ళు నల్లబుగ్గోని అనేది ఎగతాళి చేసి అప్పటికి వాళ్ళకు ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు వారికి దేవుడు పరిష్కారంగా ఇస్తాడు. అంతవరదాకా జరుగుతూ ఉంటాయి లోకములో. కాబట్టి అట్లాగే ఎగతాళి చేయకూడదంట. యోబు గ్రంథము 42:7 వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 42వ అధ్యాయం 7వ వచనం. చదవండి.
యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను పడుచున్నది. దేవుని కోపం అనేది దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. నన్ను ఎవరు చూస్తాడారులే, నన్ను ఎవరు చూస్తాడారు, ఇప్పుడు ఎవరే కానీ ఇక్కడ ఎవరే లేరు, నన్ను ఎవరు చూస్తాడారు అంటే చూసేవాడు దేవుడు ఉన్నాడు. యథార్థపరులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అని వాక్యం. అంటే ఆయన సంచారం చేసే దేవుడు, ఎక్కడ చూసినా ఎక్కడైనా ఆయన ఉంటాడు. కాబట్టి ఆ యోబు భక్తుడు నీతిపరుడు, నిజాయితీపరుడు. ఆ నిజాయితీపరుడు అనేటువంటి యోబు దేవుడికి తెలిసిపోయింది. తెలిసి ఆయన పడిన కష్టాలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం ఈ దేవుడే మా బుద్ధంతా మేము అట్లా కష్టాలు పడినాడు. ఎంత ఆస్తిపరుడు, ఎంత మంది బిడ్డలు, ఎంత ఐశ్వర్యము, అనుదినము నా బిడ్డలు ఏమైనా తప్పు చేశారేమో అని అనుదినము ఉదయమనే ఆయన అర్పణ అర్పించి దేవునికి ప్రార్థన చేసి నమస్కారం చేసి పరిశుద్ధంగా పరుస్తూ ఉండేవారు. అయితే దేవుడు సాతాను ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు యోగ చరిత్రలో. అట్లాగా ఈ మాదిరిగా యోబు పలికినట్టు మీరు పలకలేదు కనుక మీ మీద నా కోపము మండుతున్నది అని యోబుకు తెలియజేశాడు. నీ సహోదరుల మీద నా కోపం మండుతా ఉందియా అని. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 8వ వచనం 9-10 చదువుకుంటా. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా దేవునితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. కోపపడ్డాడు. మీరెందుకు మాట్లాడుతున్నారు, ఆయన అలాంటి వాడు నాకు తెలీదా అని యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుస్తు గలదాయను. ఈ యోబు భక్తుడు, ఈ మోషే భక్తుడు మళ్ళీ ఒక వివాహం చేసుకున్నాడు. ఆయన వివాహం చేసుకున్న తర్వాత వీరికిద్దరికి కలహం వచ్చేసింది. నువ్వు మళ్ళీ ఎందుకు వివాహం చేసుకున్నావు అని. ఇక్కడ చూడండి 4వ వచనం. యెహోవా మీరు ముగ్గురు ఈ మొదటి వచనం చూసుకుంటా వచ్చే ఆయన వివాహం చేసుకున్నాడంట. మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు ఆ పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడింది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, నా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మాటలు కూడా ఆయన తెలిసిపోయినాయి. మనం మాట్లాడే మాట యోబు మాటలు మోషేకు విరోధముగా అహరోను మిరియాము మాట్లాడేది దేవునికి తెలిసిపోయిందే. మనం మాట్లాడేది ఎందుకు తెలియదు. మనం కూర్చుండేది తెలుసు, మనం నడిచేది తెలుసు,
మనం పడుకుండేది తెలుసు, మనం ఏం పని చేసేది తెలుసు, మన హృదయాంతరయామి ఆయన. మన హృదయంలో ఏముండేది కూడా ఆయనకు తెలుసు. మనం ఎలా ప్రవర్తించేది కూడా ఆయనకు తెలుసు ఎవరు అనేది. అప్పుడు రెండవ వచనం, వారు మోసే చేతనే మాత్రమే యెహోవా పలికించరా, ఆయన చేత పలికించలేదా, మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. మోసే మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపించను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభంలో నుండి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోనులు మిర్యాములను పిలిచెను. మీరిద్దరూ రండి అని అప్పుడు మాట్లాడినప్పుడు మాటలు ఇవన్నీ రాయవండి. ఎందుకు మీరు అలా మాట్లాడతారు? మీరు ఎలాంటి వారు మాకు తెలీదా? కాబట్టి మోసే ఎలాంటి వాడు? 6వ వచనం, వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీరు ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనున్నట్లు కలలో అతనితో మాట్లాడను. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైన వాడు మోసే. కాబట్టి మీరు ఎందుకు ఆయన మీద ఇది పడినారని కోపగించుకుంటే మిరియాముకు కుష్ఠరోగం వచ్చేసింది. అప్పుడు ఆయన కుష్ఠరోగం పోవాలంటే ఏం చేయాలా? అప్పుడు ఒక పర్వతం మీదకి పోయి అక్కడే ఉండిపోవాలా. అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఆయనను అక్కడ పంపించి మళ్ళీ స్వస్థపరచబడేటట్టుగా టైం ఇచ్చాడు దేవుడు. ఆ టైం ఇచ్చేంత వరకు ఆయన ఆ కుష్ఠరోగంతో ఉండిపోయింది. కాబట్టి దేవుని యొక్క కోపము అలాగే ఉంటుంది. ఒకటో రాజుల గ్రంథం 16వ అధ్యాయం. ఒకటో వచనం కానీ చూసుకుంటారు. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయోషాను కూర్చి ఇలాగూ సెలవిచ్చను, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధిపతిగా చేసితిని. అయినను యెరొబోము ప్రవర్తించిన ప్రకారము నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారు నా జనులు పాపము చేటుకు కారకుడవైతే వారి పాపము చేత నాకు కోపము పుట్టించితివి. వారు చేసే పనులు కోపము చేసింది, కానీ నువ్వు చేసే పనులు వారికి చేపించేసి వారికి పాపము కారకమైనాను. అందుకు నీ మీద నా కోపం మండుతున్నది అని తెలియజేస్తుంటాడు. కాబట్టి ఇలాగా ఎన్నో ఉన్నాయి, కానీ టైం అయిపోయింది. ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయం
రెండవ దినవృత్తాంతములు 19 మొదటి 2 వచనాలు 3 వచనాలు చదువుకుంటా. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడైన యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులను స్నేహితుడు అవుతుంది కదా, అందుకు యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చను. ఈ యెహోరాజు దీర్ఘదర్శి ఈ దీర్ఘదర్శి యెహోవా భక్తులకు వాళ్ళకు విరోధులకు స్నేహితుడైపోయినాడు. కాబట్టి నాకు నీ మీద కోపం వచ్చింది, ఆయన సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చను. ఆయన కోపం చేసుకుంటే ఏమైనా జరిగిపోతుంది. కాబట్టి దేవుని కోపము అంత భయంకరంగా ఉంటుంది. ఆయన ఒక ఇది డాము ఉందనుకో, ఇప్పుడు శ్రీశైలం డాము, నాగార్జున డాము, ఆ ప్రవహించే ఒక నీళ్లు మరవలు పోయేటప్పుడు గేట్ తెచ్చినప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుంది. దగ్గరుండే మనిషి మాట్లాడుకునే కూడా శవలో మాట్లాడుకోవాలి, అంత భయంకరంగా ఉంటుంది. ఆయన ఒక మాట అలాగా ఉంటుంది. ఆయన మాట ఇస్తే అలాగా ఉంటుంది. ఆయన స్వరం అనేది అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆ స్వరాన్ని అంత స్వరమే అంత భయంకరంగా ఉంటే ఆయన కోపం ఎలాగా ఉంటుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41, 46. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41, 46 చదువునైనా. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనుల మీదుగా విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజ చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేసేదనని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలువేరేను, తెగులు మొదలు పెట్టినని అహరోను చెప్పగా మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. దేవుని యొక్క ఆయన ఎలా ఉంటుంది సార్? ఆయన కోపం చచ్చిపోతాడు అక్కడ జనాలు. ఆయన కోపానికి, ఆయన చేసిన కోపానికి చచ్చిపోతాడు. హఠాత్తుగా చచ్చిపోతాంటే వారి ఇంకా చనిపోతారు. అప్పుడు ఆ మోషే అహరోనుల ధూపార్తిని తీసుకొని ప్రార్థన చేసిన దేవుని సన్నిధి నుండి ధూపార్తిని తీసుకొని ఆ మధ్యలోకి పోయినప్పుడు
ఇంకా చనిపోయేస్తారు. అప్పుడు మధ్యలోకి పోతే ఈ జనం నిలిచిపోయేది, ఆ జనం చనిపోయేది. ఆయన ఇప్పుడు ఇక్కడ నిలబడినాడు, ఈ ఒక్క మాత్రం ప్రజలు నిలిచిపోయినారు, వీళ్ళు మాత్రం చనిపోయారు. ఆయన కోపం అలా ఉంటుంది. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన కోపానికి మనం గురి కాకుండా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంశయం పడకూడదు, దేవుని మీద సరగకూడదు, మందిరం మీద, సేవకుల మీద, సంఘం మీద, బాధ్యత గల సహోదరుల మీద సనుకకూడదు. సనుకుతే సంహారక దూత మనల్ని సంహరించింది ఐగుప్తీయులు. కాబట్టి అలాగా జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి మందిరానికి వచ్చాము, ఎక్కడికి వెళ్ళకూడదు, మందిరంలోనే కూర్చోవాలా. మన మందిరం అయిపోయింది, మళ్ళా ఇంటికి పోవాలా. ఇక్కడ నిలబడిన సేవకుడు ఏం చెప్తాడో, ఏం మాటలు చెబుతాడో వినాలి, నేర్చుకోవాలి. ఆ ప్రకారంగా మనం ఉండాలి. ఆ ప్రకారం ఉండాలని ఎందుకు మనం ఇక్కడ వారానికి మళ్ళీ మంగళవారము, బేస్తవారము, మళ్ళీ గురుసు ప్రార్థన, మళ్ళీ శనివారం ఉపవాస ప్రార్థన, ప్రతిరోజు వారము ప్రతిరోజు కూడా వాక్యము చెప్పి ఆయన మాటలు వినేటట్టు జరుగుతాయి. కాబట్టి అజాగ్రత్త అనేది మనకు ఉండకూడదు. జాగ్రత్త కలిగి ఆయన సేవ చేయాలి. ఆయన సేవ చేసినప్పుడు అది ఆశీర్వాదం అనేది అలా ఉంటుంది నాకు. అయితే ఆయన సేవ చేయకపోతే, ఆయనకు వ్యతిరేకం కలిగితే, ఆయనకు కోపం వచ్చేట్టుగా మనం ఎప్పుడు కూడా మనం పనులు చేయకూడదు. మన ఇరుగు పొరుగు వరకు కానీ, మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఎవరికి కూడా అప్సత్తమైన మాటలు మాట్లాడి వారి ప్రాణం నొప్పించకూడదు. మా తండ్రి గారు మాట చెప్తా ఉన్నాడు, నువ్వు నొప్పి పడక, ఇతరులను నొప్పించక తప్పించుకొని తిరిగిన వాడు ధన్యుడునైనా అని. ఆయన ధన్యత అనేది ఉంటుంది. తప్పించుకొని తిరగాలి. ఎందుకు మనం వారిని ఒక మాట అని వాళ్ళని అనిపించుకొని వారిని బాధ పెట్టి కోపగించి రకరకాలు వచ్చేస్తాయి. కాబట్టి దేవుని కోపం అలా ఉంటుంది, మనుషుల కోపం కూడా ఇలాగా ఉంటుంది. కాబట్టి దేవుడి వాక్యం దీవించును కాక.